ఇదేంటిది 6 సమ్. ఫస్ట్ రామంలో 6 సమ్స్ అయినాయి. అలాగే సెకండ్ రామంలో చూద్దాం. సెకండ్ రామంలో నెక్స్ట్ ఏంటి, సెకండ్ రామంలో ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ రామంలో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ప్రూవ్ దట్ cos theta plus cos 2 pi by 3 2 pi by 3 plus theta plus cos 4 pi by 3 plus theta. ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నా. ఇది ప్రూవ్ చేయాలి. cos theta plus cos 2 pi by 3 plus theta plus cos 4 pi by 3 plus theta. ఓకే, ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు cos theta ప్లస్ cos 2 pi by 3 plus theta ప్లస్ cos 4 pi by 3 ప్లస్ theta. అంటే దీని వాల్యూ మనకు తెలుసు, కాస్ తీటా ప్లస్ దీని చూడండి కాస్ తీటా 2 pi by 3 అంటే పై బై 3 అంటే వాల్యూ ఎంత 60. 2 into 60 ఎంత 120. సో ఇది 120 ప్లస్ తీటా ప్లస్ 60 ప్లస్ 4 అంట 240. సో 240 degrees ప్లస్ తీటా. ఇది కాస్ తీటా ప్లస్ దీనికి ఏం చేస్తారంటే కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాను అప్లై చేయండి. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏంటి, 2 cos c ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సో 2 cos c ప్లస్ డి బై 2 అంటే 120 ప్లస్ తీటా 240 ప్లస్ తీటా అంతేగా బై 2 cos c ప్లస్ డి బై 2 c ప్లస్ డి బై 2 2 cos c ప్లస్ డి బై 2 cos c మైనస్ డి బై 2 అంటే 120 ప్లస్ తీటా మైనస్ 240 ప్లస్ తీటా బై 2. ఇక్కడ చూడండి కాస్ తీటా ప్లస్ 2 cos 120 ప్లస్ 240 ఎంత 360 ప్లస్ 2 తీటా 360 degrees ప్లస్ 2 తీటా by 2 into cos 120 minus 240 ఎంత అవుతుంది 120 minus 240 ఎంత అవుతుంది 120 అంతేనా మైనస్ 120 ప్లస్ మైనస్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది బై 2 మిగులుతుంది ప్లస్ తీటా ఇక్కడ మైనస్ తీటా రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి మైనస్ 120 by 2 అవుతుంది. ఇదేమవుతుంది ఇది కాస్ తీటా ప్లస్ 2 cos క్యాన్సిల్ చేస్తే ఇది 180 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే తీటా 180 ప్లస్ తీటా ఇది మైనస్ 60 అవుతుంది కదా మైనస్ 60 కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా కాబట్టి ఇదేమవుతుంది కాస్ 60 degrees మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకని కాస్ ఆఫ్ మైనస్ తీటా ఎంత కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాస్ తీటా ప్లస్ ఇది 2 into 180 మైనస్ తీటా అంతే 180 ఈ క్వాడ్రంట్లోకి వస్తుంది 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి ఇది అందులోకి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 180 కాబట్టి కాస్లోనే ఉంటుంది కాబట్టి మైనస్ కాస్ తీటా ఇది ఇంటూ కాస్ 60 ఎంత 1/2
ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోతే మనకి కాస్ తీటా మైనస్ కాస్ తీటా ఉంటుంది. దట్ ఈక్వల్ టు 0, దట్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఇది సెకండ్ రామంలో ఫస్ట్ క్వశ్చన్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏం చేయమన్నాడు, ప్రూవ్ దట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 4 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ పై బై 12 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 12 ఈజ్ ఈక్వల్ టు 1/2 అని ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేద్దాం. ఎలా ప్రూవ్ చేద్దాం చూడండి. ఇది మనకి ఏమి ఇచ్చాడు, LHS ఇచ్చాడు. LHS ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 4 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ పై బై 12 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 12. మనకి ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 4 సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా ఉంది మనకి. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్, దాన్ని అప్లై చేద్దాం. సైన్ ఏ ప్లస్ బి అంటే ఆల్ఫా ప్లస్ పై బై 12 సైన్ ఏ ప్లస్ బి, ఏ ఏంటిది బి అంటే ఇది ఆల్ఫా మైనస్ పై బై ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఆల్ఫా ప్లస్ పై బై 12 మైనస్ ఆల్ఫా మైనస్ పై బై 12. ఏం అప్లై చేసాం మనకు, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములాగా అప్లై చేసాం. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఇది సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 4 అలాగే ప్లస్ ఇది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ మైనస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే సైన్ ఇది 2 పై బై 12 ఉంటుంది. అంతే కదా, ఆల్ఫా క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి రెండు యాడ్ అవుతాయి. 2 పై బై 12 మిగులుతుంది. 2 పై బై 12. ఇది కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటాక మనకి ఫామ్లో ఉంది. ఎంతది 1 మైనస్ కాస్ 2 తీటా బై, ఇప్పుడు కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2. సైన్ స్క్వేర్ తీటాకి 1 మైనస్ కాస్ 2 తీటా బై 2. ఈ ఫార్ములాస్ ఉన్నాయి చూసారా, ఆ ఫార్ములా దీన్ని అప్లై చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఇది తీటా అనుకున్నాం. ఏమవుతుంది, ఇది సైన్ స్క్వేర్ తీటాని ఎలా రాయొచ్చు మనం, 1 మైనస్ కాస్ తీటా ప్లేస్లో ఏం రాయాలి, 1 మైనస్ పై బై 4. 1 మైనస్ కాస్ 2 తీటా కాబట్టి 2 టైమ్స్ కాస్ 2 తీటా బై కాస్ 2 తీటా, ఇది తీటా 2 తీటా రాయాలి, 2 తీటా బై 2 ప్లస్ సైన్ 2 ఆల్ఫా ఇంటూ ఇదేమవుతుంది, ఇది 6 సైన్ పై బై 6 అంటే ఎంత, సైన్ 30 డిగ్రీస్. ఇదంతా సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీలు ఎంత అవుతుంది, ఇది సైన్ 30 డిగ్రీస్. ఓకేనా, ఇది ఓకే. అయితే నెక్స్ట్ స్టెప్లో ఏంటి, 1 మైనస్ కాస్ ఆఫ్ మల్టిప్లై చేస్తే ఇదంతా 2 ఆల్ఫా మైనస్ 2 క్యాన్సిల్ అవుతుంది, పై బై 2 ప్లస్ సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 30 వాల్యూ ఎంత 1/2. రైట్, ఇక్కడ దీంట్లోంచి ఒక మైనస్ బయటికి తీసుకొచ్చేసాం అనుకోండి. ఒక మైనస్ బయటికి తీసుకొస్తే ఇదేమవుతుంది, ఇది పై బై 2 మైనస్ పై బై 2 మనకి అది రాయొచ్చు కదా, 1 మైనస్ కాస్ మైనస్ పై బై 2 మైనస్ 2 ఆల్ఫా కింద రాయొచ్చు. ఎందుకంటే దీని ముందుకి దీని వెనక్కి తీసుకొస్తే ఏమవుతుంది, ఒక మైనస్ బయటకు వస్తుంది.
కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా వాల్యూ కాస్ థీటా అని చెప్పుకున్నాం. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఫార్ములా ఉంది కదా, ఇది బై 2 ప్లస్ సైన్ 2 ఆల్ఫా బై 2. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 2 ఎల్సిఎం కదా, 2 ఎల్సిఎం 1 మైనస్ కాస్ పై బై 2 మైనస్ థీటా. యాక్చువల్గా ఇన్ని స్టెప్లు వేయక్కర్లేదు, సింపుల్గానే తేల్చేయచ్చు. బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇవన్నీ చేస్తాం. ఓకేనా? ఈ బ్రాకెట్లో పెట్టుకోండి ఫార్ములాస్. ఓకే, ఇప్పుడు 1 మైనస్ కాస్ 90 మైనస్ థీటా ఎంత? సైన్ థీటా. సో ఇది ఎంత అవుతుంది? సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 ఆల్ఫా బై 2. సైన్ 2 ఆల్ఫా క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి? 1/2 దట్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. కాలిక్యులేషన్స్ కూడా చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక మైనస్ తేడా వచ్చినా కానీ ఆన్సర్ మొత్తం తేడా వస్తుంది. ఓకేనా? ఓకే, ఇలా చేయడం వల్ల మనకి ఎన్నో సమ్ అయింది? సెకండ్ సమ్ అయిపోయింది. సెకండ్ సమ్ అయిపోతే నెక్స్ట్ది థర్డ్ సమ్. థర్డ్లో ఇఫ్ sin x plus sin y is equal to 1/4 and cos x plus cos y is equal to 1/3, then show that ఏం చూపించాలి వాడికి? దెన్ షో దట్ ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ tan x ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు 3/4. అలాగే సెకండ్ క్వశ్చన్లో కాట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7/24. ఇవి ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేద్దాం. ఏమి ఇచ్చాడు మనకి? సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై గివెన్ ఇవి. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్వల్ ఎంత ఇచ్చాడు మనకు? 1/4 ఇచ్చాడు. అండ్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్వల్ 1/3. ఇది సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేయొచ్చు కదా మనకి. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి? 2 sin c ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. అంతేనా? ఇది అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. కన్సిడర్ అని తీసుకోండి. లేదండి, కన్సిడర్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు 1/4. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 sin c ప్లస్ డి బై 2 అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అంటే ఎక్స్ మైనస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/4. ఓకేనా? ఇది తర్వాత ఇక్కడే రాస్తున్నా. ఇక్కడే ఇప్పుడు మనం కన్సిడర్ ఇది తీసుకున్నాం అనుకోండి. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/3. ఓకేనా? ఇప్పుడు కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏంటి? 2 కాస్ సి ప్లస్ డి బై 2 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, లేదంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. డివైడింగ్ 1 and 2, 1 and 2. 1 and 2 డివైడ్ చేస్తే 1/2. 1 ఎంత? 2 sin x ప్లస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 బై ఇది 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ x minus y by 2 is equal to 1/4 by 1/3. cos x minus y by 2 cos x minus y by 2 cancel. 2 cancel అయిపోతే మనకు మిగిలింది ఏంటిది? వాట్ వి గెట్? sin x plus y by 2 cos x plus y by 2. అది నథింగ్ బట్ అంటే sin by cos నథింగ్ బట్ ఏంటి? tan. సో దిస్ ఈజ్ tan x plus y by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 3/1 రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి
ఇది 3/4, therefore tan x plus y by 2. ఇది ఫస్ట్ క్వశ్చన్ అదే ఇక్కడ మనం ప్రూవ్ చేయమన్నాడు tan x plus y by 2 ఈజ్ ఈక్వల్ టు 3/4 అని ప్రూవ్ చేయమన్నాడు. హ్యాన్స్ ప్రూవ్డ్, ఇది ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ది ఏంటి, సెకండ్ బిట్లో cot x plus y ఈజ్ ఈక్వల్ టు 7/24 అని ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేద్దాం. అది కూడా ఎలా ప్రూవ్ చేద్దాం, మనకి tan aకి ఫార్ములా తెలుసు కదా, మనము tan aకి ఫార్ములా మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు cot x plus y by కావాలి మనకి. ఇప్పుడు మనకి tan aకి ఫార్ములా ఏంటి, టూ tan a/2 1 minus tan square a/2 ఇది చెప్పుకున్నాం మనం. అలాగే tan 2a ఫార్ములా ఏంటి, tan 2a అంటే 2 tan a by 1 minus tan square ఇన్ టర్మ్స్ ఆఫ్ tan square a లో. ఓకేనా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, tan a ఈజ్ ఈక్వల్ టు 2 tan a/2 1 minus tan square a/2. మనం ఆల్రెడీ ఇందాక బిఫోర్ ఫస్ట్ సమ్లో చూడండి tan x plus y మనం ప్రూవ్ చేసాం. మనం ఏం చేద్దామండి, ఇక్కడ లెట్ x plus y ఈజ్ ఈక్వల్ టు a అనుకున్నాం అనుకోండి, అంతేనా. దస్ ఎంప్లాయిస్ x plus y by 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a/2 అవుతుంది. అంటే ఏ బదులుగా మనం ఏం పెడతాం, x plus y పెడదాం. tan x plus y ఈజ్ ఈక్వల్ టు 2 tan x plus y by 2 by 1 minus tan square x plus y by 2. ఈజ్ ఇట్ క్లియర్. ఏం చేశాను నేను, ఏ బదులుగా x plus y పెట్టా, x plus y ఈజ్ ఈక్వల్ టు ఏ పెట్టాను నేను. పెడితే ఈ ఫార్ములాలో, ఇప్పుడు ఏ ఫార్ములాలో ఉంది కదా, ఏ ఫార్ములాలో x plus y పెట్టచ్చు కదా, x plus y tan x plus y by 2 1 minus tan square x by 2. ఎందుకు పెట్టామంటే మనకి tan x plus y by 2 వాల్యూ మనకు తెలుసు. tan x plus y by 2 ఎంత వచ్చింది మనకి, 3/4 వచ్చింది. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇది వాల్యూ 3/4. ఆ వాల్యూ దీంట్లో మనకి పెడితే tan x plus y వాల్యూ వస్తుంది మనకి. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, cot x plus y మనం ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్. ఇది క్లియర్ అయితే 2 tan x plus y by 2 ఫార్మ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, సారీ tan x plus y by 2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 3/4 వచ్చింది. కాబట్టి 2 ఇంటూ సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 3/4 1 మైనస్ 3/4 హోల్ స్క్వేర్. ఓకేనా, ఈ 2 4 సార్లు 3 టైమ్స్ కాబట్టి 3/2 బై 1 మైనస్ హోల్ స్క్వేర్ చేసేయండి. 3/4 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ బై 4 స్క్వేర్ కదా, 3 స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఎంత 9 బై 4 స్క్వేర్ ఎంత 16. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం ఎంత 16, ఎల్సిఎం 16 minus 9, 16 minus 9 దట్ ఈక్వల్ టు 3/2 బై 16 minus 9 అంటే 7 బై 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ రెసిప్రోకల్ అయిపోతుంది కదా 16/7 అవుతుంది. ఈ 2 16 ఎన్నిసార్లు 8 టైమ్స్, 3 8 0 ఎంత 24/7. బట్ ఇది మాత్రం ఆన్సర్ కాదు. ఇది మనకి ఏమొచ్చింది, మనకి tan x plus y వచ్చింది. tan x plus y ఈజ్ ఈక్వల్ టు ఎంత 24/7 వచ్చింది. బట్ మనల్ని అడిగింది ఏంటి, cot x plus y. cot x plus y అంటే నథింగ్ బట్ ఎంత 1/tan x plus y అంతేనా. అంటే 1/24/7. రెసిప్రోకల్ అయితే ఇది ఏమవుతుంది, ఇది 7/24 అవుతుంది. 7/24 ఇదేంటిది cot x plus y. therefore that is equal to RHS, hence proved. మనకి 7/24 అని ప్రూవ్ చేయమన్నాడు, అది ప్రూవ్ చేసాం.
ఓకే